హాయ్ పిల్లలు. ఈరోజు మనం సుల్తానా వడ్డీ వ్యాపారం కథ ఏంటో తెలుసుకుందామా. పర్షియాకు కొత్తగా సుల్తాన్ అయిన సయ్యద్ అబ్దుల్లాకు వినోద ప్రదర్శనలంటే చాలా ఇష్టం. ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరం 2,00,000 దినారాలు ఖర్చు చేసినట్టు లెక్కతెలింది. ఏటా సుల్తాన్ గారి వినోదాలకు గాను 2,00,000 దినారాలు ఖర్చయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు. అందుచేత సుల్తాను వజీరు కూర్చుని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించడం. ఇందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. డబ్బు ఇబ్బందిలో ఉన్న వారికి అప్పు పుడుతుంది. వడ్డీలకిచ్చే వారికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది. వెంటనే సుల్తాను వడ్డీ వ్యాపారాన్ని అమల్లోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించాడు. ఈ శాసనం అమల్లోకి రాగానే ధనికులు సంతోషించారు. వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇవ్వడం మొదలెట్టారు. ఇదేమంటే, మేము గుమాస్తాల జీతాలు ఇవ్వాలి, సుల్తాన్ గారికి పన్ను కట్టాలి, వడ్డీ కింద మిగుల్చుకోవాలి అన్నారు వాళ్ళు. కొంతకాలం గడిచాక సుల్తాన్కు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతుందో తెలుసుకోవాలనిపించింది. ఆమె తన దాసీని పిలిచి ఆ మాట అడిగింది. వడ్డీ వ్యాపారానికి ఏమ్మా, బాగానే సాగుతుంది. ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు. విధి లేక అప్పులు చేసిన వారు అప్పులు తీర్చలేక జైలుకు పోతున్నారు. నగరంలో అశాంతి పెరిగిపోయింది అంది దాసి. ఈ మాటకి సుల్తానా కంపించిపోయింది. వడ్డీ వ్యాపారం ప్రజలకు ఉపయోగమైనదని, దానివల్ల అటు ప్రజలు ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తానుతో పాటు ఆమె కూడా నమ్మింది. కానీ తీరా చూస్తే వడ్డీ వ్యాపారం చాలా భయంకరమైనదిగా కనిపించింది. ఆమె సుల్తాన్తో ఈ మాట అంటే సుల్తాను ఒప్పుకోలేదు. వడ్డీ వ్యాపారస్తులు అడిగే వడ్డీకి ఇష్టపడిన వారే అప్పు చేయాలి. అప్పు తీసుకుని చెల్లించకపోవటం చట్టాన్ని ధిక్కరించినట్టు అవుతుంది అన్నాడు సుల్తాన్. అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను. 1000 దినారాలు ఇప్పించండి. నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను. అది మీ ఖర్చులకు పనికొస్తుంది అంది సుల్తానా. సుల్తాను ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తానా వద్ద 100 దినారాలు అప్పు తీసుకుని 50 దినారాలు వడ్డీ కింద ఇయ్యడానికి ఒప్పుకున్నాడు. అలాగే మరొక దళాధిపతి ఆమె వద్ద 200 దినారాలు అప్పు తీసుకుని 50 దినారాలు వడ్డీ కింద ఇయ్యడానికి ఒప్పుకున్నాడు. చివరకు వజీర్ కూడా సుల్తానా వద్ద 500 దినారాలు అప్పు చేసి 100 దినారాలు వడ్డీ కింద ఇస్తాను. కొంతకాలం గడిచింది. ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయలుదేరి నగరం అంతా తిరిగి ఊరి చివరకు వెళ్ళేసరికి అతనికి ఆకలి బాగా పుట్టుకొచ్చింది. దగ్గరలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది. సుల్తాను గుర్రం దిగి ఆ పేదవాడి ఇంటి తలుపులు తట్టాడు. పేదవాడు తలుపులు తెచ్చి సుల్తాన్ చూసి ఆశ్చర్యపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తాన్ని లోపలికి ఆహ్వానించాడు. ఆకలిగా ఉంది, భోజనం కావాలి అన్నాడు సుల్తాన్. తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు దగ్గరలో ఉన్న ఒక ధనికుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి 50 దినారాలు అప్పు తీసుకుని ఆ డబ్బుతో ఎక్కువ ఖరీదైన ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారు చేసి సుల్తాన్కు వడ్డించింది. ఆ భోజనం తింటూ సుల్తాను ఆశ్చర్యపోయాడు. అది తాను రోజు తినే భోజనానికి ఏమీ తీసిపోదు. ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాన్ గ్రహించాడు. అందుచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే 1000 దినారాలు వజీర్కిచ్చి వీటిని ఫలానా చోట ఫలానా పేదవాడికి అందజే అని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే సుల్తానా వజీర్ను తన వద్దకు పిలిపించి తన బాకీ 600 వెంటనే చెల్లించమంది. చేసేది లేక
వజీరు తన చేతిలో ఉన్న 1000 దినారాల నుంచి 600 తీసి ఆమెకిచ్చాడు. తర్వాత ఆయన దళాధికారిని పిలిచి, ఈ 400 దినారాలను ఫలానా చోట ఫలానా వాడికి చేరేటట్టు చూడు అన్నాడు. ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకు అతను బాకీ ఉన్న 250 దినారాలను ఆ క్షణంలో చెల్లించమంది. విధి లేక అతను ఆమెకు 250 దినారాలు ఇచ్చి మిగిలిన 150 దినారాలను రాజభవన రక్షకుడికిచ్చి వాటిని ఫలానా చోట ఫలానా వాడికి ఇచ్చి రమ్మన్నాడు. అయితే సుల్తానా వాణ్ణి కూడా పిలిచి తనకు రావాల్సిన 150 దినారాలు చెల్లించమంది. వాడు తన చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఆమెకి ఇచ్చేశాడు. మరి కొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాడిని దర్బార్కు తీసుకువచ్చి ఆ పేదవాడు తన బాకీ తీర్చలేదని ఫిర్యాదు చేశాడు. సుల్తాన్ పేదవాణ్ణి అప్పు దేనికి చేశావు అని అడిగాడు. ఒకరోజు తమరు మా ఇంట ఆతిథ్యం స్వీకరించారు. మీ ఆతిథ్యం కోసం ఈ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు. ఆ రోజే నీకు 1000 దినారాలు బహుమానంగా పంపాను. దాన్ని ఏం చేశావు అని సుల్తాను అతన్ని అడిగాడు. ఆ పేదవాడు ఆశ్చర్యపోతూ నాకు ఒక్క దినారం కూడా అందలేదు హుజూర్ అన్నాడు. వెంటనే వజీరు లేచి అందులో 600 తాను అవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఉపయోగించవలసి వచ్చిందని, మిగిలిన 400 ఫలానా వాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు. దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్నపడంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఇచ్చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు. మీరు ముగ్గురు నేరస్తులు. తీర్చలేని అప్పులు చేయడం ఒక నేరం, ప్రభుత్వం సొమ్ము వాడుకోవడం మరో నేరం. మీ ముగ్గురికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాన్. తర్వాత ఆయన పేదవాడి కేసు తిరిగి కటిక దరిద్రుడివై ఉండి నువ్వు అప్పు చేయటంలో నీ ఉద్దేశం ఏంటి? నేను నిన్ను విందు చేయమని అడిగానా? తీర్చలేని అప్పు చేసినందుకు నీకు 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అయినా సుల్తాన్ మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. ఆ రాత్రి అతను సుల్తానాతో ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపే అన్నాడు. అదేమిటి? నా వ్యాపారం వల్ల నష్టం ఏమిటి అంది సుల్తానా. నీ వ్యాపారం మూలంగా ఇవాళ 4 జైలుకు పంపాను. నీ వల్ల ఆదా అయ్యే 100 దినారాలు 2 సంవత్సరాల పాటు వాళ్ళ తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాన్. వెంటనే సుల్తానా కలము కాగితము తీసుకుని లెక్కలు కట్టి సంవత్సరానికి ఆ 4కి 800 దినారాలు ఖర్చవుతాయి. 2 సంవత్సరాలకు 1600 అంది. చూడు నీ వడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాన్. అయితే మీరు అమలు చేసిన వడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తాన్ అడిగింది. 2 లక్షలు అన్నాడు సుల్తాన్. ఇప్పటికీ అప్పు చెల్లించిన వారు ఖైదులో ఎందరున్నారు అని సుల్తానా అడిగింది. సుమారు 20,000 మంది అన్నాడు సుల్తాన్. సుల్తానా లెక్క కట్టి గుండె బాదుకుంటూ వాళ్ల కింద ఖర్చు 10 లక్షలు అంది. మర్నాడే నగరంలో వడ్డీ వ్యాపారం శాసనం రద్దయిపోయింది.